హే హాల్ వెల్కమ్ టు క్రిష్మ లాగ్స్. నేను మీ సుమ. ఐ హోప్ ఆల్ డూయింగ్ గుడ్. మీరందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవినింగ్ లాగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు నా లాగ్లో వచ్చేసి కిచెన్ క్లీనింగ్ అండ్ ఎగ్ రెసిపీ అండి. ఎగ్ రెసిపీ షేర్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి అండి. మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో మోటివేటివ్గా అనిపిస్తుంది. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కిచెన్ డీప్ క్లీన్ పెట్టుకున్నాను. అందుకే నాకు ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చినాక టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఇక స్నాక్స్ ఏం చేయలేదని మా వారు బయట నుంచి స్నాక్స్ తీసుకొచ్చారు. అదే మీకు చూపించాను. ఆ స్నాక్స్ పెట్టేశాను పిల్లలకి ఈవినింగు. ఇంకా రెసిపీకి వచ్చేసి ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి ఎగ్ పులుసు పెట్టాను. ఎగ్ పులుసులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకున్నాను. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. ఫస్ట్ ఒక ఆనియన్స్ ఒక త్రీ ఆనియన్స్ కోసుకున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయండి అవి. 4 ఎగ్స్ ఏమో ముందే ఉడకబెట్టుకున్నాను. అవి పక్కన పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లోకి జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మా పాప కిందకి వెళ్ళి గేమ్స్ ఆడుకొని వచ్చింది. నేను హెయిర్ కట్టి పంపించాను. వచ్చే టైం కల్లా అట్లా ఇప్పుకొని వచ్చేసింది ఇంటికైతే. ఇంకా అంతే అండి, చిన్నపిల్లలు మనం పంపించినట్టు నీట్గా పంపించినట్టు రారు ఇంటికి. టూ పచ్చిమిర్చి వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 3 ఆనియన్స్ కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. 3 ఆనియన్స్. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఒక టేబుల్ స్పూన్లో హాఫ్ వరకే వేసుకోవాలి. మొత్తం వేసుకోవద్దు ఈ కర్రీలోకి. మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ లాగా వచ్చేస్తుంది. కొంచెమే పడుతుంది. అవి అయితే ఫ్రై అవుతున్నాయి. సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి, తొందరగా మగ్గుతాయి. పక్కన స్టవ్ మీద నైట్ డిన్నర్ కోసం రైస్ పెట్టేశాను. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే ఎగ్స్ కూడా కొంచెం ఘాట్లు పెట్టుకొని నైఫ్తో ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకోవాలి. ఆయిల్తో పాటు ఆనియన్స్తో పాటు ఫ్రై అవుతాయి ఎగ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకున్నప్పుడు ఈ కర్రీ చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది. మనకు తొందరగా కొంచెం స్పీడ్గా కర్రీ అవ్వాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకుని అక్కడే ఉంటే తిప్పుకుంటూ చేసుకోవాలి. అప్పుడు తొందరగా అయిపోతుంది. నేను మాత్రం కొంచెం సిమ్లోనే పెట్టి చేసుకున్నాను, టైం ఉందనేసి. ఈవినింగ్ టైం ఉంటుంది, అందుకే స్లో చేసుకున్నాను. మార్నింగ్ మాత్రం పిల్లలు స్కూల్ హడావడి, మా వారు ఆఫీస్ హడావడి ఉంటుంది. ఇంకా దానివల్ల నేను క్లీన్ చేసేస్తాను. ఈవినింగ్ మాత్రం స్లోగానే చేసుకుంటాను. చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కారం అనేది ఎక్కువ పడుతుంది. టేబుల్ స్పూన్నర వేసుకున్నానండి. మీ కారం బట్టి మీరు వేసుకోండి. నేనైతే కొంచెం తక్కువే తింటాను, అందుకే ఒక స్పూన్నర వేసుకున్నాను. యాక్చువల్లీ 2 స్పూన్లు పడితే పిల్లలు కారం ఉంటే తినరు కాబట్టి స్పూన్నర మాత్రమే వేసుకున్నాను. మీరు తినగలిగితే మాత్రం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి, సిమ్లో పెట్టుకోవాలి. కారం వేసిన వెంటనే సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇంకా సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇంకా అలా ఫ్రై అయిపోయింది. ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయినాయి చూడండి మంచిగా. తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి.
మనకి ఎంత చారులాగా కావాలో అంత పోసుకోవచ్చు. నేను కొంచెం గ్రేవీ లాగే కావాలి అనుకున్నాను, అందుకే హైలో పెట్టుకున్నాను. హైలో పెట్టుకొని ఉడికించుకున్నాను. సాల్ట్ చెక్ చేస్తున్నాను అక్కడ. అదైతే ఉడుకుతుందండి. ఇంకా లాస్ట్కి అయిపోయింది. గ్రేవీలో వచ్చింది కదండి, అలా ఉడికితే చాలండి. మంచిగా ఉడికింది. వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి.